మేముండగా తెలంగాణ అంత తొందరగా వస్తామనుకుంటా. తెలంగాణ రాదు, రానివ్వం. జై సమైక్యాంధ్ర! జై సమైక్యాంధ్ర! సమయం లేదు. ఇప్పుడు దొరికిన వారు దొరికినట్టుగా అంతా దోచుకోండి. బ్యాక్ టు బిజినెస్. కమ్ ఆన్, లెవెల్ ఎవరి పనులు మాత్రమే చేస్తున్నారు. పనులు విద్యార్థులు, ఉద్యోగులు, కార్మికులు, కర్షకులు, కవులు, కళాకారులు అందరూ కావాలి. ప్రతి గుండెలో తెలంగాణ వాదం, ప్రతి నోటి నుండి తెలంగాణ నినాదం, పల్లె నుండి ఢిల్లీ దాకా తెలంగాణ వాదాన్ని చేయాలి. ఉద్యోగులు విద్యార్థుల నాయకులు వాళ్ళ పుస్తకం చదివి మొత్తం థీమ్ని అర్థం చేసుకోవాలంటే కనీసం 3-4 రోజులు పడుతుంది. నా పుస్తకం చదవాలంటే కనీసం 4 days పడుతుంది, 900 పేజీలు. అదే ఒక 1-1.5 అవర్లో క్లుప్తంగా ఒక బర్డ్ విహంగ వీక్షణ లాగా తెలంగాణకు ఎట్లా అన్యాయాలు జరిగాయో షేక్స్పియర్ స్టోరీతో లింక్ చేసి చెప్పడం అనేది చాలా గొప్ప ప్రయోగం. అయితే ఎన్నడైతే పుస్తకాలు లేవో 16వ శతాబ్దం కానీ 17వ శతాబ్దంలో కానీ కాగితం అనేది లేదు. ఆ రోజుల్లో ఈ నాటకాలు గొప్ప రోల్ ప్లే చేసినాయి చరిత్రను అర్థం చేసుకోవడానికి. రాబోయే రోజుల్లో కూడా పేపర్ ఉండదు. ఇప్పుడు మీరు అమరావతిలో చూస్తున్నారు, పేపర్లెస్ సెక్రటేరియట్ పెట్టారు చంద్రబాబు నాయుడు. తెలంగాణలో కూడా పేపర్లెస్ వస్తుంది. రాబోయే 20-30 సంవత్సరాల తర్వాత చూద్దామన్నా కంటికి కాగితం కనబడదు. ఆ రోజుల్లో కూడా మళ్ళీ 16వ శతాబ్దంలో డ్రామాలు ఏ రోల్ అయితే ప్లే చేశాయో మళ్ళీ అదే రోల్ ఈ డ్రామాలు ప్లే చేయబోతున్నాయి. అయితే డైరెక్ట్గా
డైరెక్ట్గా తెలంగాణ గురించి డ్రామా అంటే మాకు తెలిసిన కథే కదా అని వాళ్ళు రారు. అది షేక్స్పియర్తో లింక్ చేయడం వల్ల రేపు రాబోయే రోజుల్లో ఐటీ పిల్లలకు కానీ రాబోయే తరాలకు కానీ ఇంకొక 100-200 ఏళ్ళ తర్వాత ఈ ప్రయోగాలు చాలా అద్భుతమైన ఫలితాలను ఇస్తాయి. ఒక 100 ఏళ్ళు మనకంటే ఈ నాటకం ముందుంది అని చెప్పడానికి నేను అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత మరి మన ప్రభుత్వము ఆ ఉద్యమ స్ఫూర్తితోనే ఈరోజు ప్రజల సమస్యలు పరిష్కరిస్తున్న సందర్భంలో యావత్తు తెలంగాణ ప్రజలకి, తెలంగాణ బిడ్డలకు ప్రపంచవ్యాప్తంగా మనం జరుపుకుంటున్న ఈ బతుకమ్మ పండుగను కూడా గొప్పగా మళ్ళీ ఒకసారి ప్రపంచవ్యాప్తంగా మనం జరుపుకుంటున్న సందర్భంలో మరి ఇలాంటి ప్రదర్శనలు రానున్న రోజుల్లో ఇంకా ఎక్కువ జరగాలి. నేను అప్పుడప్పుడు మిత్రులు కుమారస్వామి గారితో, ముఖ్యంగా మన రసమయ్య బాలకృష్ణ గారితో చర్చిస్తుంటాం. ఎందుకంటే తెలంగాణ కళల్ని ఇంకా కొత్త రూపాల్లో మనం ప్రదర్శించాలి. చాలామంది కళాకారుల్ని మన రాష్ట్ర ప్రభుత్వము ఇంకా ప్రోత్సహించాలి. ఇప్పుడు ప్రోత్సహిస్తున్న బహుశా ప్రపంచంలో ఎక్కడ కూడా లేదు. ప్రపంచంలో ఒక గొప్ప రాష్ట్రంగా మనం ముందుకెళ్లే సందర్భంలో ప్రజా సమస్యల్ని, ప్రజలకు ఉన్నటువంటి ఆలోచనలన్నీ కూడా ఇలాంటి ప్రదర్శన ద్వారా మనము ముందుకు తీసుకెళ్లాలని చెప్పి నేను ఇక్కడ వేదికపై ఉన్నటువంటి మిత్రులందరినీ పేరు పేరున కోరుతూ సెలవు తీసుకుంటాను. మీరు ప్రదర్శించినటువంటి ప్రతి ఘట్టంలో మేమున్నాం, మేము పాల్గొన్నాం. అట్లా మా జ్ఞాపకాలను ఒక్కొక్కసారి అత్యంత అద్భుతంగా లాఠీలైనా తూటాలైనా రగిలే పోరును ఆపలేరని గుళ్ళకు గుండెలనిచ్చిన వాళ్ళు, రక్తపు ముగ్గులు పోసిన వాళ్ళు, తెలంగాణ పోరాటాన్ని నడిపినోళ్ళురా, తెలంగాణ పోరులోన ఉరిగిన వాళ్ళురా. వీరాది వీరులోయమ్మ, త్యాగాల సూరులోయమ్మ, వీరాది వీరులోయమ్మ, త్యాగాల సూరులమ్మ. త్యాగాల అమరత్వాన్ని, తెలంగాణ ఆశయాన్ని షేక్స్పియర్ యొక్క నాటక ప్రక్రియలో చూపించడం అనేది తెలంగాణ రాష్ట్రంలో ఒక మొట్టమొదటి ప్రదర్శనగా ఇది రవీంద్ర భారతిలో ఎప్పుడు కూడా గుర్తుండిపోతుంది. చాలా సంతోషం వేసింది. మేము ఇది కోరుకుంటున్నాం. తెలంగాణ రాష్ట్రం అంటేనే కళలు, కళల పంట తెలంగాణ రాష్ట్రం. దీనిలో ఒక 2 రకాలైనటువంటి ఆరాటం ఉంది, ఆశయాలు ఉన్నది. ఇందాక నాటకంలో ప్రదర్శించినట్టుగా అనేక త్యాగాల సాక్షిగా, దోపిడికి వ్యతిరేకంగా, భాషకు, ఆత్మగౌరవానికి జరిగినటువంటి అవమానకరంగా అనేక పోరాటమైనటువంటి ఘట్టాలు, అన్ని పోరాటాలు తెలంగాణ రాష్ట్ర ఉద్యమాల చరిత్రలో కేసీఆర్ గారు నడిపించినటువంటి అన్ని ఘట్టాలను ఒక్క దగ్గర వేస్తే ఒక ఉద్యమ ఘట్టం, ఇది ఒక నాటకం. ఇవాళ ఆ నాటకాన్ని ఒక కొత్త ప్రక్రియలో చూపించిన విధానం అనేది చాలా గొప్పగా ఉన్నది. ఎందుకనంటే తెలంగాణ రాష్ట్రంలో అనేక పోరాటాలకు సంబంధించినటువంటి సాంఘిక పరమైనటువంటి, సామాజిక పరమైనటువంటి అనేక నాటకాలను ప్రదర్శించారు. ఇదంతా ఒక గతం. ఇవాళ గతం నుంచి ఒక వర్తమానాన్ని రూపొందించుకొని రేపు భవిష్యత్తుకు తెలంగాణ రాష్ట్రంలో ఎట్లాంటి నాటకాలు అవసరమో ప్రజలు ఏ విధంగా చైతన్యపరచాలో అనే దానికి మొదటి పునాదిగా ఇవాళ దీన్ని మనం భావించుకోవచ్చు. మేమందరం కూడా నాటకాలను ఇష్టపడే వాళ్ళం, తెలంగాణ జీవితాన్ని ఇష్టపడే వాళ్ళం, తెలంగాణ జీవితం కోసం పోరాటం చేసినాం. కాబట్టి ఈ నాటకాన్ని జిల్లా స్థాయి నుంచి గ్రామీణ స్థాయి వరకు తీసుకుపోయే క్రమానికి తప్పకుండా మా సహకారము, మా తోడ్పాటు. ఎందుకనంటే ప్రపంచ చరిత్రలో కళాకారులను చాలామంది టైంపాస్గా చూసిన వాళ్ళు ఉన్నారు. కళాకారుడు అంటే ఒక ఎంటర్టైనర్. కానీ కళాకారులను కూడా వాళ్ళ కళను గుర్తించి ఇవాళ తెలంగాణ తొలి రాష్ట్ర ప్రభుత్వంలో కూడా వాళ్ళకు భాగస్వామ్యం కల్పించినటువంటి ఒక ఉద్యమ నేత, ముఖ్యమంత్రి ఈ కళాకారులకు ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర ప్రపంచంలో ఎక్కడా లేదు. అది కేవలం తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే ఉన్నది. అంటే ఇంత కళాకారులను గుర్తుపెట్టుకున్నటువంటి ఒక ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో తెలంగాణలో కళలు వర్ధిల్లుతాయి, కళాకారులు వర్ధిల్లుతారు. జై తెలంగాణ.